హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో మ్యాంగో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అదేనండి, మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా అలానే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వచ్చేది ఎలాగో సమ్మర్ కాబట్టి పిచ్చగా దొరుకుతాయి మామిడికాయలు అనేది. సో అలాంటప్పుడు ఓన్లీ ఊరగాయలు తినడమే కాకుండా ఇలా అప్పుడప్పుడు రైస్ కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే మామిడికాయ తెచ్చానండి. కాకపోతే దాన్ని ఎందులోకి వాడాలో అర్థం కాక దాన్ని అయితే తురుముకొని ఇలా పసుపు ఉప్పు వేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఓకే, వీలైనప్పుడు యూజ్ చేసుకుందాంలే ఇలా మ్యాంగో రైస్కి అని చెప్పేసి. మా హస్బెండ్కి అయితే మార్నింగ్ లంచ్ బాక్స్కి ఈరోజు ఇదైతే దొరికేస్తుంది ఫ్రిడ్జ్లో, చేసేస్తున్నాను. ముందుగా అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేరుశనగ పప్పులు అలానే పప్పులు వేసుకొని అవి బాగా వేగనేయాలి. ఇలా మనం కనుక ప్రిపేర్ చేసి పెట్టుకుంటే లెమన్ జ్యూస్ కానీ లేదా మామిడికాయ తురుము కానీ అప్పటికప్పటికి ఇన్స్టెంట్గా అయితే మనం పులిహోర అనేది చేసుకోవచ్చు. సో నేనైతే అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. సో మనకైతే పప్పులన్నీ వేగిన తర్వాత ఆవాలు అనేది వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, నేనైతే ఇక్కడ మామిడికాయ తురుము వేయబోయాను, ఎండుమిర్చి వేయకుండా. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా ఇందులో వేసుకోవాలి. ఒక్కోసారి మనం మామిడికాయలు తెచ్చి ఏం చేయాలో అర్థం కాక ఒక్కోసారి పండిపోయి పడేస్తుంటాము. అట్లా చేయకుండా ఒకవేళ లైట్గా పండిందైనా పర్వాలేదు, ఇలా తురుముకొని కనుక చేసుకుంటే బాగానే ఉంటుంది అప్పటికప్పటికి ఇన్స్టెంట్గా తినడానికి. సో ఇదైతే మనకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కూడా మనం వేయించుకోవాలి దీన్ని. ఓన్లీ తురిమే కాదండి, ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకున్నా కూడా ఎక్కువ రోజులు బాగానే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. సో నేను అందుకనేసి ఓన్లీ తురుమునే స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడైనా కావాలంటే ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటూ ఉంటాను. సో చూసారు కదా, మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది. ఈ స్టేజ్లో మనం కొంచెం ఇంగువ అనేది వేసుకోవాలి. ఇంగువ వేయకపోతే అసలు పులిహోర టేస్ట్ అనేది రాదు. నేనైతే ఇంగువ లేకపోతే పులిహోర చేయడమైనా మానేస్తాను, కానీ వేయకుండా మాత్రం అస్సలు చేయను. అది లెమన్ రైస్ అయినా, చింతపండు రైస్ అయినా, మ్యాంగో రైస్ అయినా సరే. సో ఫైనల్గా అయితే మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇదైతే రెడీ అయిపోయింది. ఫైనల్గా కరివేపాకు అలానే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవడమే. ఈ లోపలైతే మనం రైస్ని చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, రైస్ కొంచెం బిరుసుగా వండుకొని చల్లార్చుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తురుమునైతే అందులో వేసుకొని సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది, తింటే కూడా అంతే బాగుందండి. సీరియస్లీ టేస్ట్ అయితే అదిరిపోయింది అసలుకి. తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే వచ్చేది సమ్మర్ కాబట్టి మనకి ఎక్కడ చూసినా సరే మ్యాంగో దొరుకుతుంది. సో ఇలా కూడా రైస్ ట్రై చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో వాచ్ చేసినందుకు. అలానే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్తో నేనైతే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.